ఈరోజు మీకోసం మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా చేసుకుందామో చూద్దాం. దానికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక 6 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం, అలాగే కొంచెం ఉప్పు, ఇలా మిక్సీ పట్టుకోవాలా కోరుగా. ఇప్పుడు దీంట్లోకి మాత్రం మిగిలిపోయిన అన్నం వేసుకుందాం. దీన్ని కూడా కొంచెం అలా గ్రైండ్ చేసుకోవాలి లైట్గా. చూపిస్తాను అది కూడా. ఇలా మిక్సీ పట్టుకోవాలా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వడియాలు ఎలా పెట్టుకుందాం చూద్దాం. ఇప్పుడు ప్లేట్లో ఇలా కొంచెం కొంచెం పెట్టుకోసుకోవాలా. ఇలా మనం మంచిగా ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇది ఇలా ఇలా చిన్నగా ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇంకో రకం చూద్దాం. మిక్సీలో మళ్ళీ మిగిలిపోయిన అన్నం వేసుకొని కొంచెం ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, కొంచెం జీలకర్ర, కొన్ని లైట్గా వాటర్ లైట్గా. ఇప్పుడు దీన్ని మిక్సీ ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టుకోవాలా. ఇది మనం సెకండ్ టైం చేసింది, ఇది ఫస్ట్ టైం చేసుకున్నవి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం కొంచెం బాల్స్ లాగా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఒక 2 డేస్ ఎండలో పెట్టేస్తే బాగుంటాయి. పప్పుచారులోకి మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ ఇలా పెట్టేసుకోవాలా. ఇప్పుడు వీటిని ఇట్లా 2 పెట్టుకోవాలా. ఇది పచ్చిమిర్చితో చేస్తుంది, ఇది కారంతో చేస్తుంది. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకుందాం. అందుకే వీటిని ఇప్పుడు ఎండలో పెట్టాను. మళ్ళీ సాయంత్రంలోకి ఎండిపోతుంది. ఎండ బాగా వస్తుంది. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్.